ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఒక నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు జోరుగా నడుస్తున్నాయి. పార్టీలో సీనియర్ నేతలకు నాణ్యమైన కత్తితో వెన్నుపోటు పొడిచిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొరుగు జిల్లా నుంచి వచ్చిన నేతకు ఎక్కడా లేని ప్రాధాన్యత ఇవ్వటం పట్ల సీనియర్ నేత వర్గం భగ్గుమంటోంది. దశాబ్దాల తరబడి పార్టీ కోసం కష్టపడితే అవసరానికి వాడుకొని ఆ తర్వాత వెన్నుపోటు పొడుస్తారా అని ఆ వర్గం నిప్పులు చెరుగుతోంది. చంద్రబాబు విశేష ప్రాధాన్యతను ఇస్తున్న ఎమ్మెల్యేకి పోటీగా సీనియర్ నేత కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో పార్టీ క్యాడర్ కకావికలమైపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు మధ్య ఏం మాత్రం పొసగడం లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఈరన్న 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రపంచనంలో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేయాలని భావించారు. అయితే చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకపోవడంతో ఉసూరుమన్నారు. ఆ తర్వాత ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్కి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. బి ఫారం కూడా ఇచ్చారు. దాంతో తనయుని తరపున ఈరన్న ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు కూడా. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ సునీల్కు ఇచ్చిన బి ఫారాన్ని వెనక్కు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. సింగనమల నియోజకవర్గానికి చెందిన ఎంఎస్ రాజుకి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. దీనిపై ఈరన్న మండిపడ్డారు. నాన్ లోకల్కి టికెట్ ఎలా ఇస్తారు అని నిలదీశారు. దీంతో ఈరన్నను బుజ్జగించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత తగిన గుర్తింపుని ఇవ్వడమే కాకుండా కీలక పదవిని కట్టబెడతానని హామీ ఇచ్చారట. ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు ఈరన్న. అయితే ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దగ్గర 2 ఏళ్లు కావస్తోన్నా ఇప్పటి వరకు ఈరన్నకు కాని తనయుడు సునీల్కు కాని ఎటువంటి పదవిని ఇవ్వలేదు. దీనికి భిన్నంగా ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ రాజుకి మాత్రం పదవులపై పదవులు కట్టబెట్టారు చంద్రబాబు. ఎంఎస్ రాజుకి టీటీడీ సభ్యత్వం ఇవ్వడమే కాకుండా సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఎంఎస్ రాజుకే ఇచ్చారు బాబు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తోన్న సీనియర్లకు పదవులు ఇవ్వకుండా పొరుగు జిల్లా నుంచి తెచ్చిన నేతకు 3 పదవులు ఇవ్వడంపై ఈరన్న వర్గమే కాదు పార్టీలోని ఇతర సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చే కార్యక్రమాలను ఈరన్న ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా విడిగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పార్టీ క్యాడర్ను తన వైపు ఆకర్షించేలా చేసుకుంటున్నారు. ఎంఎస్ రాజుకి నిద్ర లేకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య గొడవల పుణ్యమా అని నియోజకవర్గాన్ని పట్టించుకునే నాథుడే లేకపోయాడు మడకశిరలో. పార్టీ కార్యకర్తలు కూడా ఇద్దరు నేతల వైఖరితో విసిగిపోయి ఉన్నారు. ఈ గొడవలు ఇలానే కొనసాగితే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.